4,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుండి అయితే బడ్జెట్ ఏ సపోర్ట్ అయినా సరే చాలా ఈజీ. ఇట్లా చెప్పగానే మిగతా వాళ్ళైతే అపాయింట్మెంట్ తీసుకోవాలి, అన్నీ చేసే వరకు టైం అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జస్ట్ ఇట్లా అంటే చాలు, వాళ్ళకి బడ్జెటా ఇంకేదైనా ప్రాజెక్టా ఇంకొకటి ఏదైనా ఉన్నా కదా వెంటనే శాంక్షన్ అయిపోతున్నాయి. అది చంద్రబాబు మరొకసారి కేంద్ర రాజకీయాల్లో తనేంటో నిరూపించుకుంటున్నాడు. ఏకగ్రీవం జరిగితే ఎమ్మెల్యే టికెట్ మర్చిపోవాల్సిందే, అక్రమాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి, జగన్ సంచలన ప్రకటన. అయితే ఎవరైతే ఆ పరిధిలో అక్కడ స్థానిక ఎన్నికల్లో ఓడిపోతారో ఏకగ్రీవం అవుతుందో అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఆ ఎమ్మెల్యే టికెట్ మర్చిపోవడే. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి జగన్ చెప్తున్నాడు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందో నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ మర్చిపోవాల్సిందే. నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను నించోబెట్టి సపోర్ట్ ఇచ్చాడా లేదా అని రిపోర్ట్ తెప్పించుకుంటా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఇన్ఛార్జీలకు సంచలన వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకోవాలని ఆదేశించారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా యుద్ధంలా పోరాడాలని చెప్పేసి అన్నారు. నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను నించోబెట్టి సపోర్ట్ ఇచ్చాడా లేదా అని రిపోర్ట్ తెచ్చుకుంటున్నాడా. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంది. మనం అక్కడక్కడ చూస్తాం కొన్ని గ్రామాలలో ఏకగ్రీవం జరుగుతుంది. అట్లా ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మీరు ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే కూటమి ప్రభుత్వానికి ఆ నాయకులకు సపోర్ట్ చేసినట్టే. నేను ఆ రిపోర్ట్ తెచ్చుకుంటా. ఒకవేళ కనుక మీరు వాళ్ళకు సపోర్ట్ చేసినట్టయితే ఏకగ్రీవానికి నెక్స్ట్ ఎలక్షన్లో వైసీపీ నుండి మీకు టికెట్ అనేది రాదు, మీరు మర్చిపోవాల్సిందే అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిండు. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాలు ఉంటాయి. పార్టీలకు అతీతంగా అక్కడ రాజకీయాలు చాలా బాగుంటాయి. ఒక వ్యక్తి మంచోడు అనుకోండి, అందరూ కలిసి ఆయన నిల్చోబెడదామని చెప్పేసి రెస్పెక్ట్తో నిల్చోబెడతారు. పార్టీలు చూడరు కొన్ని ఊళ్ళల్లో. మరి అట్లాంటి ఊళ్ళల్లో ఏంది పరిస్థితి? ఆ నియోజకవర్గ ఉన్న ఎమ్మెల్యేకు ఏంది కథ? మరిగా టికెట్ ఇవ్వండి. ఇప్పుడు అందరు కూడా అలర్ట్ అయినట్టు ఇక ఖచ్చితంగా అనుకునే ఉంటారు, వాళ్ళు ఏందో పంచాయతీ పెట్టిండుగా జగన్ అని చెప్పేసి. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో సిట్టింగ్ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది అనుకునే ఉంటారు, ఒక మంచి పంచాయతీ పెట్టిండు మావాడని చెప్పేసి అనుకునే ఉంటారు. ఏకగ్రీవం జరిగిందనుకో ఇక్కడ ఊర్లో ఆ ఊరికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఏముంటుందో నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడట జగన్ వైసీపీ నుండి. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. రేగాపై బగ్గుమన్న ఎమ్మెల్యే పాయం. సీఎం రేవంత్ సునామీలో కాంతారావు కొట్టుకపోయాడు. మతి భ్రమించి పిచ్చి కూతలు కూస్తున్నాడు. కేసు పెట్టగానే పారిపోయిన బతుకు కాంతారావుది. మతి స్థిమితం కోల్పోయి చిల్లర మాటలు. సిఎల్పిలో మీడియా సమావేశం, హాట్ కామెంట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదని పినపాక ఎమ్మెల్యే శాసనసభ ఎస్టీ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం సిఎల్పిలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2023లో జరిగిన ఎన్నికల్లో రేగా కాంతారావును పినపాక ప్రజలు కట్టగట్టి గోదావరిలో విసిరేశారని, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే పార్టీ కార్యకర్తలు ఆయన గుడ్డలూడు తీసి పంపారని పాయం వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. 2009లో రేగా కాంతారావు ముఖం తెలియకపోయినా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించారని, పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీశారని ఆయన పేర్కొన్నారు. పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పైసా కూడబెట్టి ఆఫీసు కట్టుకుంటే దాన్ని కూడా కబ్జా చేసి రంగులు మార్చిన వ్యక్తి రేగా కాంతారావు అని పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కేసు పెట్టగానే పారిపోయిన బతుకు రేగా కాంతారావుదని, ఆయనను చూసి పినపాక ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రేగా కాంతారావు కామం కాంతారావు అని అమ్మాయిని మోసం చేసి వచ్చి సిగ్గు లేకుండా రంగులు చల్లుకుంటున్నారన్నారు. పినపాకలో రేగా లాంటి చిల్లరగాళ్లకు స్థానం లేదని, మసితీమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సునామీలో రేగా కాంతారావు ఇప్పటికే కొట్టుకుపోయాడని
అడ్డగోలుగా మాట్లాడితే ఆయనకు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 2 సార్లు కాంగ్రెస్ కార్యకర్తల భిక్ష మీదే గెలిచాడన్నారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కూడా పాల్గొన్నారు. రేగా కాంతారావు పైన పినబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అయితే చాలా ఫైర్ కావడం జరిగింది. ఏదైతే రేగా కాంతారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిందనుకో నిన్న సిఎల్పిలో పాయం వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ పెట్టి రేగా కాంతారావు పైన విరుచుకపడ్డారు తీవ్రస్థాయిలో. నిన్ను కట్టగట్టి నిన్ను గోదావరిలో విశ్లేషిరు ఇక్కడ ప్రజలందరూ అని చెప్పేసి రేగా కాంతారావు పైన ఆయన ఫైర్ అయ్యారు. నీ గుడ్డ ఊడదీసి నిన్ను బయటికి వెళ్ళగొట్టిరు జనాలు, అయినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు అని చెప్పేసి తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది రేగా కాంతారావు పైన ఎమ్మెల్యే పాయం. ఈయన రేగా కాంతారావు కాదు, కామం కాంతారావు ఒక అమ్మాయిని మోసం చేసిండు. ఇట్లాంటి చిల్లరగాలకు మన పినబాకలో స్థానం లేదు. గతంలో కాంగ్రెస్ కార్యకర్తల భిక్షతోనే గెలిచిన 2 సార్లు. వాళ్ళంతా గెలిస్తే వాళ్ళని మోసం చేసి నువ్వు చిల్లర రాజకీయాలు చేసినావు. కాంగ్రెస్ కార్యకర్తలు పైసా కూడా కట్టుకొని అక్కడ పార్టీ ఆఫీస్ కడితే దాన్ని కూడా నువ్వు కబ్జా చేసి రంగులు మార్చినావు. నువ్వా మాట్లాడేది రేవంత్ రెడ్డి పైన అని చెప్పేసి పాయం పైన రేగా కాంతారావు పైన పాయం వెంకటేశ్వర్లు అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ ఇద్దరు అవుట్. కొండా సురేఖ మంత్రి పదవి కట్, చిన్నారెడ్డి ప్లానింగ్ బోర్డు పదవి ఊస్ట్. క్రమశిక్షణ సంఘం సిఫార్సు ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారడం లేదు. పీసీసీ చీఫ్ మహేష్, ఇన్ఛార్జ్ మీనాక్షులకు మల్లు రవి కమిటీ నివేదిక. వివాదాస్పద తీరు వ్యవహారంలో మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుండి తప్పించాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పార్టీ హైకమాండ్కు సిఫార్సు చేసింది. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేరుగా హైకమాండ్నే తప్పుపట్టినందున ఆయన్ను ప్రభుత్వ పదవి నుండి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొంది. దీనిని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ అందజేశారు. ఈ నివేదిక సంచలనంగా మారింది. కేవలం ప్రభుత్వ పదవుల కత్తిరింపుతోనే సరిపెడతారా లేక చర్యలు తీసుకునేందుకు నేతలను ఢిల్లీకి పిలుస్తారా అన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. కొండా సురేఖ వ్యవహారం పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని మంత్రులు నేతలంతా అభిప్రాయపడుతుండడంతో వారి పార్టీలో ఒంటరిగా మిగిలినట్లు కనబడుతుంది. క్రమశిక్షణ ముఖ్యం, వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణ ముఖ్యమని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చెప్పడం జరిగింది. అయితే గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలన్న అధిష్టానానికి నివేదిక పంపినట్లు తెలిపారు. ఆ ఇద్దరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, క్రమశిక్షణ చర్యలు అత్యంత కఠినంగా ఉండాలన్నదే ఉద్దేశంతోనే నివేదిక ఇచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గౌరవం దెబ్బతీసే పనులు ఎవరు చేయవద్దని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడదని నేతలకు సూచించారు. ముఖ్యంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసిన చిన్నారెడ్డి మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోకపోతే పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. టీపీసీసీ చీఫ్ ఈ అంశాలన్నింటినీ మీనాక్షి నటరాజన్కు వివరిస్తారని, ఆమె వాటిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తారని మల్లు రవి స్పష్టం చేశారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో తమ కమిటీ చేయాల్సిన పనిని పూర్తి చేసిందని, ఇకపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని మల్లు రవి అన్నారు. గతంలో కొండా సురేఖను హెచ్చరించినప్పటికీ ఆమె తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని, ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణల ఆధారంగానే నివేదికను తయారు చేశామని పేర్కొన్నారు. హద్దులు దాటిన నేతలందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలిపారు. అలా చేస్తే నాకు కూడా నోటీసులు పక్కా. తన నివేదికలో ఏ విషయాలు ఉన్నాయో ముందే చెబితే అధిష్టానం నుంచి తనకు కూడా నోటీసులు వస్తాయని మల్లు రవి సెటర్లు వేశారు. ఎంతటి వారైనా పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట పెట్టవద్దని నివేదికలు స్పష్టంగా పేర్కొన్నట్లుగా తెలిపారు. తనను ఎవరు వ్యక్తిగతంగా కలవలేదని, గాంధీ భవన్కు వచ్చి వివరణ లేఖ ఇచ్చి వెళ్లారని పేర్కొన్నారు. ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వలేదని, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లకు మాత్రమే అందజేశామని వివరించారు. మీడియా కూడా ఈ విషయంలో ఊహాజనిత కథనాలను రాయవద్దని మల్లు రవి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏదైతే ఒక చర్చ జరుగుతూ ఉందో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ, చిన్నారెడ్డి, ముఖ్యంగా కొండా సురేఖ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం తన పదవికి అది గండంగా ఏర్పడింది. సో క్రమశిక్షణ కమిటీ కానీ, అధిష్టానం కానీ